అందరికీ నమస్కారం. నమో వీరబ్రహ్మణే, నమో విశ్వకర్మనే. నా పేరు బ్రహ్మశ్రీ చిన్నదొంలూరు విశ్వనాథాచార్య విశ్వకర్మ, వైశ్వకర్మణ బ్రాహ్మణుడిని. ఈ విషయం ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే, విశ్వబ్రాహ్మణ జాతి నుంచి, విశ్వబ్రాహ్మణ బ్లడ్ లైన్ నుంచి వచ్చినటువంటి సంతతిలో జన్మించినటువంటి వాడిగా, ఆది బ్రాహ్మణుడి వంశం నుంచి వచ్చినటువంటి వాడిగా సగౌరవంగా, గర్వంగా ఈ మాటలు నేను చెప్పాలని చెప్పేసి, ఇది కొంతమందికి తెలియాలని చెప్పి నేను ఈరోజు నా ప్రస్తావన ఇక్కడ నేను తెలియజేస్తున్నా. గత 4-5 రోజుల నుంచి కూడా మనం చూస్తే త్రిదండి చిన్నజీఆర్ గారు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల గారి గురించి తక్కువ చేసే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం, అది సోషల్ మీడియాలోను, అదేవిధంగా శాటిలైట్ న్యూస్ ఛానల్స్లో కూడా మనం వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మరీ ముఖ్యంగా వారి యొక్క గొప్పతనాన్ని తక్కువ చేసేటువంటి విధంగా ఆయన ఆ మఠాలను ఏదైతే స్థాపించున్నారో, శృంగేరి పీఠము, అదేవిధంగా పూరి జగన్నాథు, తర్వాత ఈ 4 పీఠాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి మీద, అంటే పూరి జగన్నాథు, ద్వారక, జ్యోతిర్మయ అండ్ శృంగేరి, ఈ 4 పీఠాలు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించలేదని, అంటే ఆయన ఫామ్ చేయలేదని, ఆయన విద్యారణ్య స్వామి శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి ఒక 12వ పీఠాదిగా ఉన్నటువంటి ఆయన చేశారు అనేటువంటి ఒక వ్యాఖ్యలు, ఇప్పుడు ఆయన ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి సమతామూర్తి అనేటువంటి ఒక ఆయన వాళ్ళ ప్రోగ్రాంలో ఆయన చెప్పడం జరిగింది. అయ్యా, నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు శివభక్తులకి, విష్ణు భక్తులకి అంటే వైరం పెట్టదలుచుకునే విధంగా మీరు ఈ వ్యాఖ్యలు ఉన్నాయని గత ఈ 4-5 రోజులు మించినటువంటి ఈ డిబేట్లు కానీ, ఆ చర్చలు కానీ, అదేవిధంగా మీరు మాట్లాడినటువంటి మాటలకు వచ్చినటువంటి మూలాలు కానీ మనం చూస్తే, ఇది ఖచ్చితంగా మీరు హిందూ ధర్మంలో ఒక అనైతికను, అదేవిధంగా ఐకమత్యం లేకుండా ఉన్నటువంటి ఒక భావన మీరు తీసుకుని వచ్చే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయని తెలియజేస్తున్నాను. మీరు గతంలో కూడా ఇంట్లో శివలింగం ఉంటే అది శ్మశానం మాదిరి అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే మీరు శివద్వేషి అని చెప్పేసి మేము అనుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, వనదేవతల గురించి, సమ్మక్క సారలమ్మ గురించి మీరు ప్రస్తావించడం జరిగింది. అంటే వాళ్ళు బ్రహ్మలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవతల అని మీరు ప్రశ్నించడం జరిగింది. అంటే గ్రామ దేవతల గురించి మీరు ఒక అవమానకరంగా మీరు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ జరిగేది ఒక ఎత్తు అయితే, శ్రీవారి లడ్డు, వెంకటేశ్వర స్వామివారి లడ్డు కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన గురించి మీరు ఇంతవరకు ప్రస్తావన చేయకుండా లేనిపోని వాటి మీద మీరు మాట్లాడటం, జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల గారి గురించి మీరు మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ నేను ఒక విషయం ప్రస్తావన చేయాలనుకుంటున్నా. ఇక్కడ మనకు మరీ ముఖ్యంగా యజ్ఞోపవీతాన్ని చూపిస్తూ నేను మీకు చెప్పదలుచుకుంటున్నా. ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్తుగా విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి మా బిడ్డ. అదేవిధంగా ఆయన్ని కొందరు ప్రశ్నిస్తే, అంటే మీరెవరు అని ప్రశ్నిస్తే, ఆయన చెప్పడం జరిగింది, ఆచార్యో శంకరో నామ త్వష్టపుత్రో నమన్సయ విప్రకుల గురోదీక్ష విశ్వకర్మంతు బ్రాహ్మణ అని ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఇది ప్రస్తావన చేస్తే, నా పేరు శంకరాచార్య, నేను త్వష్టపుత్రుడను, నేను
బ్రాహ్మణ అంటే విశ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినవాడను అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది మనం ఆధారంగా చూస్తే ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ రాబర్ట్స్ ఈయన వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయవాదిగా మన ఇండియా వచ్చినప్పుడు, మన భారతదేశంలో ఉన్నప్పుడు ఆయన విశ్వకర్మ మరియు వాళ్ళ సంతతి గురించి ఆయన రాసినటువంటి బుక్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, అయ్యా విశ్వబ్రాహ్మణులు అంటే ఆది బ్రాహ్మణులు. వీళ్ళు వేదంలో ప్రస్తావన చేసినటువంటి మొట్టమొదటి బ్రాహ్మణులు. సమాజానికి ఎన్నో చేసిచ్చాం మేము. ప్రతి కులానికి మూలమైనటువంటి వాళ్ళ కుల వృత్తులు అన్నీ ఒక విశ్వకర్మలే చేసినటువంటి ఆ పనిముట్లు కానీ ఏదైతే వాళ్ళు ఆధారపడి ఉన్నారో వాటన్నిటినీ విశ్వకర్మలు ఈ సమాజ నిర్మాణంలో ఆది నుంచి నేటి వరకు వాళ్ళ ప్రముఖ పాత్ర ఉందని చెప్పేసి సాక్షాత్తు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నోసార్లు ప్రస్తావన చేస్తూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి ఒక పథకం ద్వారా కూడా ప్రజలకు చేరవేసే విధంగా ఆయన ముందుకు రావడం, ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఇలాంటి పనులు కూడా ఆయన తీసుకురావడం అనేది ప్రతి ఒక్క విశ్వకర్మ బిడ్డ, విశ్వబ్రాహ్మణులు వారికి కృతజ్ఞతాభావంతో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఒకటేనండి, వేదంలో చెప్పబడినటువంటి విశ్వకర్మ భగవానుని యొక్క సంతతి అయినటువంటి మా విశ్వబ్రాహ్మణుల గురించి నేటి సమాజం ఇంత గొప్ప జాతి అయినటువంటి వీరిని మనలో సబ్జెక్ట్ ఉండేవాళ్ళు బయటికి రావాలి. ఇలాంటి తలాతోక లేనటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మీద మనం విమర్శలు చేయాలి. ఆ విమర్శలకు కూడా ప్రతి విమర్శగా ఒక సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళని ఎదుర్కొనే విధంగా మనందరం బయటికి వచ్చి సమాజంలో ఇప్పుడు వాళ్ళని గనక ఒక మాట అంటే వాళ్ళు ఎట్లయితే వాళ్ళందరూ వస్తున్నారో వాళ్ళలో ఐకమత్యం వస్తుందో అదేవిధంగా విశ్వబ్రాహ్మణులు కూడా బయటికి రావాలి. మన యొక్క సమాజంలో మనకున్నటువంటి గొప్పతనాన్ని, అదేవిధంగా వేదం మన ఇంటి నుంచే పుట్టింది అనేటువంటి ఆ విషయాలు కూడా మనం బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా మన విశ్వబ్రాహ్మణ నాయకులకి, పండితులకి నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి మీరందరూ ఇలాంటి విషయాల మీద మీరు నోరు విప్పి వీటన్నిటి మీద మీరు ఖండించే విధంగా మీరు చేయకపోతే రాబోయే రోజుల్లో మనల్ని ఇప్పుడే మనం సమాజంలో అనగదొక్కబడి ఉన్నాం. మన యొక్క గొప్పతనం చాలా వెనకబడి ఉంది. మనం ఏదైతే ఈ సమాజానికి చేశామో, అసలు హిందూ ధర్మం అంటేనే, హిందూ మతం అంటేనే మూలాలు ఏంట్రా అంటే దేవాలయాలు. అంత గొప్ప దేవాలయాలు మనం నిర్మించినటువంటి విశ్వబ్రాహ్మణ శిల్పులు లేకపోతే ఈరోజు హిందూ ధర్మం ఎక్కడుంది? జగద్గురు ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్తు శివ అంశ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కొనియాడుతూ ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటూ ఉంటారు. అలాంటి ఆయన లేకపోతే ఈరోజు సనాతన ధర్మము, హిందూ ధర్మం ఎక్కడ ఉండేదో ఒకసారి వీళ్ళంతా ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అలాంటి గొప్ప విశ్వబ్రాహ్మణుడైనటువంటి శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యుల గురించి తక్కువ చేసే విధంగా ఎవడైనా మాట్లాడితే నాలుక చీరేసే విధంగా ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు ఏకమవ్వాలి. గట్టిగా ముక్త కంఠంతో బయటకు వచ్చి వీటన్నిటి మీద మనం విమర్శించాలి, మన ఐక్యమత్యాన్ని చాటుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమో వీరబ్రహ్మణే, నమో విశ్వకర్మనే, నమో ఆదిశంకరాచార్య.